టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా ఉంటున్నారు. ముఖ్యంగా గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ బాగా ప్రభావం చూసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతేడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించారు పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో రాణిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇక ఇదిలా ఉండగా గత వైసీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు చాలామంది పవన్ కళ్యాణ్ గారిని పదే విమర్శించారు. వారు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. ఇక తాజాగా వారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 పొలిటికల్ నాయకుడిగా ఈరోజు మారిపోయారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన రాణిస్తున్న తీరు నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి విమర్శించిన వారికి ఒకటే చెబుతున్నా, మీరు అది చేయకండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట పురంధరేశ్వరి గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు జనసేన పార్టీని స్థాపించి ఈ నెల 14కి 11 సంవత్సరాలు పూర్తి కావడంతో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు పిలుపునిచ్చిన విషయం విదితమే.